హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 18 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, సమ్మిళిత ప్రగతికి నవమార్గం. సో యాక్చువల్గా ఇంక్లూజివ్ డెవలప్మెంట్ గురించి, అందులో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గురించి ఈ ఆర్టికల్ మేజర్గా డిస్కస్ చేస్తుంది అండి. ఇది ఎకానమీలో ఇంపార్టెంట్ మనకి. అండ్ సెకండ్ వన్, మోసపూరిత కాల్స్ ఎస్ఎంఎస్లపై ఫిర్యాదు ఇక సులభం. సంచార్ సాథీ అనే ఒక యాప్ని గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగిందండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, వచ్చే 2 ఏళ్ళు భారత వృద్ధి 6.7%. సో ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రాస్పెక్టివ్ ఎట్లా ఉంది, వచ్చే ఈ 2 ఏళ్లలో భారతదేశం వృద్ధి గురించి ప్రపంచ బ్యాంక్ యొక్క నివేదిక, ఇది ఎకానమీలో మనము చూడవచ్చు. ఫోర్త్ వన్, అర్ధాంతరంగా. సో స్కూల్ డ్రాప్ అవుట్స్, అర్ధాంతరంగా చిన్నపిల్లలు విద్యార్థులు ఏ విధంగా డ్రాప్ అవుట్ అవుతున్నారు అండ్ దానికి సంబంధించిన గణాంకాలని యూడైస్ ప్లస్ నివేదిక యొక్క గణాంకాలని మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. ఇది సోషల్ ఇష్యూస్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా ఒక స్పెషల్ ప్యాకేజీని ఇవ్వడము, దాని ద్వారా దానిని రివైవ్ చేయడానికి చర్యలు చేపట్టడం మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఏపీ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. అలానే స్టీల్ సెక్టార్ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సిక్స్త్ వన్, మహిళలకు వేధింపులు, చిన్నారులపై దాడులు. తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ యొక్క గణాంకాలు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి టీఎస్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, సమ్మిళిత ప్రగతికి నవమార్గం. సో ద ఆర్టికల్ ఈజ్ డిస్కసింగ్ అబౌట్ ఇంక్లూజివ్ గ్రోత్. ముఖ్యంగా మనకి 5-year ప్లాన్స్ అమలులో ఉన్నప్పుడు 11th and 12th 5-year ప్లాన్స్ మనకి ఈ సమ్మిళిత వృద్ధి గురించి డిస్కస్ చేయడం జరిగింది అండి. మేజర్గా ఆఫ్టర్ దట్ మనకి నీతి ఆయోగ్ కూడా ఈ సమ్మిళిత వృద్ధి మీద ఎక్కువ దృష్టి సారించడం మనం చూడవచ్చు. అయితే ఈ సమ్మిళిత ప్రగతి అంటే మనం ఇక్కడ చూస్తే ఆర్థికాభివృద్ధిలో అన్ని వర్గాలు భాగస్వాములు అయినప్పుడే సమ్మిళిత ప్రగతి అనేది సాధ్యమవుతుంది. ఇంక్లూజివ్, అన్ని వర్గాలని కలుపుకుని మనము ఈ ప్రగతిని సాధించినప్పుడే దానిని సమ్మిళిత వృద్ధి అని పిలుస్తారు. దీని వలన మనము పేదరిక నిర్మూలనకి సుసాధ్యం చేసుకోగలము. సో అన్ని వర్గాలు డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ పావర్టీ అనేది తగ్గిపోతుంది. అయితే కీలక సౌకర్యాల కల్పనలో ఇప్పటికీ మనకి అంతరాలు కొనసాగుతూనే ఉన్నాయి. దీని వలన ఈ సమ్మిళిత ప్రగతి అనేది సాధ్యపడడం లేదు. సో దీనిని సాధించాలి అంటే డిజిటల్ సాంకేతికతలను మనము వేగంగా అందిపుచ్చుకోగలిగితే, ఈ డిజిటల్ సాంకేతికతల ద్వారా మనము ఈ సమ్మిళిత వృద్ధిని సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది అండి. ఇక్కడ మనము గణాంకాలని పరిశీలిస్తే ఎంఎస్ఎంఈ సెక్టార్ అనేది ప్రపంచంలో 90% వ్యాపారాలని నిర్వహిస్తూ ఉంటుంది. దీని ద్వారా 70% ఉపాధి అవకాశాలు అండ్ జీడిపి, ప్రపంచ జీడిపికి 50% వాటా సమకూరుతూ ఉంది. అయితే వర్ధమాన దేశాలలో అంటే మనకి డెవలపింగ్ నేషన్స్లో 40 కోట్ల సూక్ష్మ తరహా పరిశ్రమలు ఉంటే అందులో 34.50 కోట్లు మనకి అసంఘటిత రంగంలోనే ఉన్నాయి. సో ఇన్ఫార్మల్ సెక్టార్లోనే మనము వీటిని చూడవచ్చండి. దీని వలన ప్రాబ్లం ఏంటి, ఈ అసంఘటిత రంగంలో ఉండడం వలన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది జరగడం లేదు. ముఖ్యంగా బ్యాంకులు, ఇతర సాధికార ఆర్థిక సంస్థల నుంచి రుణ సదుపాయం ఈ ఎంఎస్ఎంఈలకి లభించడం లేదు. వన్స్ ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని మనం సాధించగలిగితే అప్పుడు మనము ఇంకా మరిన్ని ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాలని ఈ ఎంఎస్ఎంఈ సెక్టార్ ద్వారా కల్పించగలుగుతాము. దాని ద్వారా మనము ఈ సమ్మిళిత వృద్ధి సాధనకు బాటలు వేయవచ్చు. అసంఘటిత రంగంలోని ఎంఎస్ఎంఈలతో పాటు బలహీన అల్పాదాయ వర్గాలకి కూడా సకాలంలో సరళమైన రేట్లకు తగినంత బ్యాంక్ రుణాలు, ఇతర ఆర్థిక సేవలు అందినప్పుడే మనము ఈ సమ్మిళిత అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అండి. దీనికి మనం ఏం చేయాలి, ఇప్పుడు రూరల్ రిమోట్ ఏరియాస్లో బ్యాంకింగ్ వ్యవస్థలని ఇప్పటికిప్పుడు ఏర్పాటు చేయడం అనేది సాధ్యం పడదు. సో డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించుకుని, సో ఇలాంటి రిమోట్ ఏరియాస్ లోను అండ్ అసంఘటిత రంగంలోని ఈ ఎంఎస్ఎంఈలకు మొబైల్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఇతర డిజిటల్ సర్వీసెస్ ద్వారా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లోకి తీసుకురాగలిగితే అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే వీలు ఏర్పడుతుందండి. ముఖ్యంగా దీనికోసం ఫైనాన్షియల్ టెక్నాలజీ సంస్థలు, ఫిన్టెక్ కంపెనీస్ అని పిలుస్తాము. ఈ ఫిన్టెక్ కంపెనీస్ లైక్ పేటిఎం అని కావచ్చు, ఇట్లాంటి మొబైల్ వ్యాలెట్ కంపెనీస్, ఫైనాన్షియల్ టెక్నాలజీస్ కంపెనీలు ఈ డిజిటల్ సర్వీసెస్ని అందించడం ద్వారా రిమోట్ ఏరియాస్కి కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ని అందించాలి.
ఈ విషయంలో భారతదేశం పాజిటివ్ వేలోనే ముందడుగు వేస్తూ ఉందండి. దీనికి సంబంధించిన గణాంకాలని మనం చూస్తే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ దీనిని ఆర్బీఐ రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ 2023 ప్రకారం 60.1గా ఉన్నది. మనకి 2024 మార్చికి అది 64.2కు పెరిగింది. సో మనం ఇక్కడ ప్రోగ్రెస్ అనేది చూడవచ్చు. అండ్ పిఎం జన్ధన్ యోజన కింద 100% ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సాధించిన రాష్ట్రాలుగా మనము కేరళ, గోవా రాష్ట్రాలను చూడవచ్చండి. అండ్ భారతదేశం ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో ఇంకా కొంత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ప్రపంచ స్థాయిలో మనం చూస్తే 2023లో ఫస్ట్ ప్లేస్ సింగపూర్ ఉందండి. ఇండియాలో ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది ప్రోగ్రెసివ్ వేలోనే ఉంది. 2005 నుంచే దీనికి సంబంధించిన కృషి జరుగుతూ ఉంది. 2006 మార్చిలో మనకి 8681గా ఉన్న షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల శాఖలు మార్చి 2024 నాటికి 1.58 లక్షలకు పెరిగిందండి. అలానే గ్రామీణ శాఖల సంఖ్య 30,572 ఉండేది. అది 2023 డిసెంబర్ గణాంకాలని చూస్తే 53,893కి చేరింది. అంటే మనము ఈవెన్ రిమోట్ ఏరియాస్లో కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ని అందించడానికి ఈ ఎక్స్పాన్షన్ అనేది దోహదపడుతుంది. అయితే భారతదేశంలో ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ని అందుకోలేని ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారండి. ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్లో వీటిని మనం చూడవచ్చు. సో వీళ్ళ వరకు కూడా వీటిని తీసుకువెళ్ళాలి అంటే డిజిటల్ సాంకేతికతల్ని, ముఖ్యంగా ఫిన్టెక్ కంపెనీల యొక్క టెక్నాలజీస్ని మనము ఉపయోగించుకుని వారిని కూడా మనము ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో అప్పుడు మాత్రమే ఇలా అన్ని వర్గాలను అభివృద్ధి పదంలోకి తీసుకురావడం ద్వారా ఇంక్లూజివ్ గ్రోత్ అనేది సాధ్యమవుతుందండి. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ గురించి చూస్తే దీనిని ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేసింది. దీనికి బేస్ ఇయర్ అంటూ ఏముండదండి. ఎవ్రీ ఇయర్ మనకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనేది ఆర్బీఐ రిలీజ్ చేస్తూ ఉంటుంది. జూలైలో ప్రతి సంవత్సరం దీన్ని పబ్లిష్ చేస్తారు. ఇది 0 నుంచి 100 వరకు దీని రేంజ్ అనేది ఉంటుందండి. 0 అంటే అసలు ఫైనాన్షియల్ ఎక్స్క్లూజన్, ఏ విధమైన బ్యాంకింగ్ సర్వీసెస్ ఆ ప్రాంతంలో లేనట్టు. అండ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ 100 ఉంటే అది ఫుల్ ఇంక్లూజన్, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగస్వాములు అయినట్టు. సో ఇట్లాగా మనము ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ని చూడవచ్చండి. ఇందులో ముఖ్యంగా 3 పారామీటర్స్, మెయిన్ పారామీటర్స్ ఉంటాయి. ఒకటి యాక్సెస్, అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ యాక్సెస్ ఉందా ఆ ప్రాంతంలో అనేది. దీనికి పారామీటర్ మనం వెయిటేజ్ 35% ఇస్తాము. అలానే యూసేజ్, అంటే దీనిని ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది దీనికి 45% ఇస్తాము. అండ్ క్వాలిటీ, అంటే ఈ సర్వీసెస్ క్వాలిటీగా ఉన్నాయా లేదా, అక్కడ జస్ట్ ఉండాలనే పేరుతో ఏదో ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి వదిలేసారా. సో ఇట్లాంటి దాని మీద మనము 20% వెయిటేజ్తో ఇది ఒక మెయిన్ పారామీటర్గా తీసుకుంటాము. యాక్సెస్, యూసేజ్ అండ్ క్వాలిటీ, ఈ మూడింటిని ఆధారంగా ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ని ప్రిపేర్ చేస్తుంది ఆర్బీఐ. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మోసపూరిత కాల్స్, ఎస్ఎంఎస్లపై ఫిర్యాదు ఇక సులభం. సంచార్ సాథీ యాప్ని ఆవిష్కరించిన టెలికాం విభాగం. సో ఈ ఫ్రాడ్ కాల్స్ అండ్ మెసేజెస్ మీద కంప్లైంట్ ఇవ్వడం కోసం ఒక నూతన యాప్ని, సంచార్ సాథీ అనే ఒక యాప్ని టెలికాం డిపార్ట్మెంట్ అనేది లాంచ్ చేయడం జరిగిందండి. దీని వలన మనకి ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. సో ఇట్లాంటివి రిపోర్ట్స్ ఎక్కువైనప్పుడు ఈ సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సంచార్ సాథీ యాప్ అనేది భవిష్యత్తులో ఈ ఫ్రాడ్ కాల్స్ మరియు ఎస్ఎంఎస్లని నిలువరించడంలో చాలా సహాయపడుతూ ఉంటుంది. ఈ యాప్ ద్వారా సులువుగా ఫిర్యాదు అనేది చేయవచ్చు అండి. మొబైల్ ఫోన్ కాల్ ల్యాగ్ నుంచి నేరుగా విషయాన్ని తెలియచేయవచ్చు. వినియోగదారులు తమ పేరు మీద జారీ అయిన మొబైల్ కనెక్షన్ వివరాలను కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మన ఐడెంటిటీతో ఏదైనా ఫ్రాడ్ కనెక్షన్స్ని తీసుకున్నారా అనేది కూడా మనము ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అలానే మొబైల్ని ఎప్పుడైనా పోగొట్టుకున్నా లేదా ఎవరైనా దొంగిలించిన మొబైల్ ఫోన్లని స్తంభింప చేయడం కొరకు, అంటే ఫ్రీజ్ చేయడం కొరకు, లేదా కనుగొనే వీలు లాంటి ప్రత్యేకతలు కూడా ఈ యాప్లో ఉన్నాయి. సో దీని ద్వారా ఎప్పుడైనా మనము మొబైల్ని పోగొట్టుకున్నా ఫైండ్ అవుట్ చేయడానికి, ట్రేస్ అవుట్ చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ ఈ యాప్ యొక్క లాంచింగ్తో పాటు విజన్ ఫర్ నేషనల్ బ్రాడ్బ్యాండ్ మిషన్ 2.0, డిజిటల్ భారత్ నిధి కార్యక్రమాలను కూడా టెలికాం మంత్రి గారు ప్రారంభించడం జరిగిందండి. ముఖ్యంగా మనకి ఈ డిజిటల్ భారత్ నిధి అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చూద్దామండి. సో ఈ డిజిటల్ భారత్ నిధి అనేది ద టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ 2023, టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం ఈ డిజిటల్ భారత్ నిధి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. టెలిగ్రాఫ్ యాక్ట్ 1885లోని యూనివర్సల్
సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ అనే ఒక ఫండ్ని రీప్లేస్ చేస్తూ ఈ డిజిటల్ భారత్ నిధిని ఏర్పాటు చేశారండి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం చూస్తే సపోర్ట్ యాక్సెస్ అండ్ డెలివరీ ఆఫ్ టెలికాం సర్వీసెస్ ఇన్ అన్డిజర్వ్డ్ రూరల్, రిమోట్ అండ్ అర్బన్ ఏరియాస్. సో మనకి ఈ టెలికాం సర్వీసెస్ అందుబాటులో లేని రిమోట్ ప్రాంతాలలో కూడా ఈ సేవలను అందించడం కోసం ఈ డిజిటల్ భారత్ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ఫండింగ్ మెకానిజం ని చూస్తే యాజ్ యూజువల్ USUOF కి ఏ విధంగా ఫండింగ్ అయితే ఉండేదో 5% యూనివర్సల్ సర్వీస్ లెవీ ఆన్ అగ్రిగేటెడ్ గ్రాస్ రెవెన్యూ ఆఫ్ టెలికాం కంపెనీస్. టెలికాం కంపెనీల యొక్క గ్రాస్ రెవెన్యూలో, అగ్రిగేటెడ్ గ్రాస్ రెవెన్యూలో 5% లెవీ అనేది ఈ USOF కి ఫండింగ్ గా ఉండేది. సేమ్ ఈ డిజిటల్ భారత్ నిధికి కూడా ఈ 5% లెవీ ఆన్ AGR నే మనము మేజర్ ఫండింగ్ సోర్స్ గా చూడవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ద టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023లోని సెక్షన్ 25 ప్రకారం ఈ భారత్ నిధి, డిజిటల్ భారత్ నిధిలో జమ అయ్యే ప్రతి అమౌంట్ కూడా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, భారత సంచిత నిధిలో జమ చేయబడుతుంది. అండ్ పార్లమెంటరీ అప్రూవల్ ద్వారా మనము రిమోట్ ఏరియాస్ లో ఈ టెలికాం సర్వీసెస్ ని ఏర్పాటు చేయడానికి ఈ డిజిటల్ భారత్ నిధిని ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వచ్చే 2 ఏళ్లు భారత వృద్ధి 6.7%, ప్రపంచ బ్యాంక్ యొక్క తాజా అంచనాలు. సో వరల్డ్ బ్యాంక్ యొక్క లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశము మరియు దక్షిణాసియా దేశాల యొక్క ఇక్కడ వృద్ధి రేటును గురించి అంచనాలు వేయడం జరిగింది. ఆ డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. వచ్చే 2 ఆర్థిక సంవత్సరాలు అంటే 2025-26, 2026-27లో భారత వృద్ధి రేటు 6.7%గా కొనసాగవచ్చు అని ప్రపంచ బ్యాంకు అంచనాలలో ప్రకటించింది. 2025-26లో దక్షిణాసియా వృద్ధి అంటే ఓవరాల్ సౌత్ ఏషియా గురించి ఇక్కడ చూస్తే 6.2%గా ఉండవచ్చని, ఆ తర్వాత ఏడాది అదే స్థాయిని కొనసాగించవచ్చని అంచనా వేస్తుంది. అలానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 గురించి చూస్తే భారత వృద్ధి రేటు 6.5%కి పరిమితం అవ్వవచ్చని, పెట్టుబడులలో మందగమనము, బలహీన తయారీ రంగము ఇందుకు కారణమని పేర్కొంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఆదాయాలు మెరుగుపడడం వలన ప్రైవేట్ కన్జంప్షన్ అనేది వృద్ధి చెందింది. ప్రైవేట్ వినియోగంలో వృద్ధి బలంగా ఉండడం కలిసి వచ్చే అంశంగా పేర్కొంది. అలానే భారత్ని ఎక్స్క్లూడ్ చేస్తే సౌత్ ఏషియా యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తే 2024లో 3.9%గా సౌత్ ఏషియా గ్రోత్ రేట్ ఉండవచ్చండి, భారత్ని ఎక్స్క్లూడ్ చేసేస్తే. అండ్ అది 2025లో మనకి 4% గాను, 2026లో 4.3% గాను నమోదు కావచ్చు అని ఒక అంచనా. సో భారత్ ఉంటే 6.5 వరకు, ఇది అంటే 6.2 వరకు ఈ యొక్క గ్రోత్ రేటు సౌత్ ఏషియాకి ఉండవచ్చు. భారత్ని ఎక్స్క్లూడ్ చేస్తే 2025లో 4%, 2026లో 4.3%గా నమోదు కావచ్చు. అలానే 2024లో చైనా వృద్ధి రేటు 5%గా నమోదు అవుతుంది అని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది అండి. గత ఏడాది 5.2%తో పోలిస్తే ఇప్పుడు 5%గా మనకి ఇక్కడ అంచనాలు వేయడం చూడవచ్చు. అయితే IMF యొక్క నివేదికలు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క నివేదికలు ఇందుకు కొంచెం భిన్నంగా ఉన్నాయండి. ముఖ్యంగా పారిశ్రామిక కార్యకలాపాలు అంచనాల కంటే వేగంగా తగ్గడంతో భారత వృద్ధి రేటు 2026 వరకు 6.5%గానే ఉంటుంది అని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వేసింది. సో మనకి ప్రపంచ బ్యాంక్ ఏమో 6.7% వరకు ఉండవచ్చు అని చెప్తే IMF మాత్రం 6.5%కే పరిమితం చేసింది. ఈ విషయాన్ని తాజాగా వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదికలో ఈ IMF పేర్కొంది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ఏ సంస్థ విడుదల చేస్తుంది అనేది కూడా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ ఇక్కడ ఇంకా గణాంకాలను చూడండి. 2023లో ఈ వృద్ధి రేటు మనకి 8.2% ఉండగా 2024లో 6.5%కి పరిమితమైంది. అండ్ కమింగ్ 2 ఇయర్స్లో కూడా ఇంతే ఉండవచ్చు, 2026 వరకు 6.5%గానే ఉండవచ్చు అని IMF చెప్తుంది. అలానే గ్లోబల్ గ్రోత్ రేట్ మనం చూస్తే అంతర్జాతీయ వృద్ధి రేటు 2025-26లో 3.3% వద్దే ఉండవచ్చని IMF పేర్కొంది. ప్రీవియస్గా 2000 నుంచి 2019 మధ్య వృద్ధి రేటు మనము 3.7గా చూసాము. సో దానికంటే ఇప్పుడు 3.3%గా తక్కువగా నమోదు అవ్వవచ్చని IMF అంచనా వేస్తుంది అండి. అలానే అంతర్జాతీయ ద్రవ్యోల్బణం 2025లో 4.2%కి, 2026లో 3.5%కి తగ్గవచ్చు అని పేర్కొంటుంది అండి. అలానే అమెరికాలో 2025లో 2.7% వృద్ధి రేటు నమోదు కావచ్చు అని IMF యొక్క అంచనాలను మనం ఇక్కడ చూడవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి.
అర్ధాంతరంగా ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్ గురించి ఈ ఆర్టికల్ మెన్షన్ చేస్తూ ఉంది అండి. ముఖ్యంగా పేదరికం కావచ్చు, తల్లిదండ్రుల యొక్క అనాసక్తత, ఇతర కుటుంబ కారణాల వల్ల ఇండియాలో పిల్లలు అర్ధాంతరంగా చదువుకి దూరం అవుతున్నారు. వివిధ స్థాయిలలోని డ్రాప్ అవుట్ రేట్స్ ని మనం పరిశీలిస్తే ప్రాథమిక స్థాయిలో డ్రాప్ అవుట్ రేటు 1.9% ఉంటే మాధ్యమిక స్థాయిలో అది 5.2% ఉంది. అయితే మనము మేజర్గా సెకండరీ స్థాయిలో డ్రాప్ అవుట్ రేటు చాలా ఎక్కువగా నమోదవుతూ ఉంటుందండి. 14.1%గా మనము ఈ సెకండరీ స్థాయిలోని డ్రాప్ అవుట్ రేట్ని చూడవచ్చు. అంటే ముఖ్యంగా 9th 10th క్లాసెస్లో మనము ఈ డ్రాప్ అవుట్ రేట్ని ఎక్కువగా చూస్తున్నామండి. ఇక్కడ గణాంకాలని పరిశీలిస్తే కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సెకండరీ స్థాయిలో డ్రాప్ అవుట్ రేట్లు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. మనకి నేషనల్ యావరేజ్ 14.1గా నమోదు అయితే కొన్ని రాష్ట్రాలలో అది చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, బీహార్లో 25.63గా నమోదైంది, అస్సాంలో 25.07, కర్ణాటకలో 22.09, మేఘాలయ 22, గుజరాత్ 21.02. సో ఈ విధంగా మనము డ్రాప్ అవుట్ రేట్స్ ని చూస్తే ఇవన్నీ నేషనల్ యావరేజ్ అయిన 14.1 కంటే కూడా చాలా ఎక్కువగా చూడవచ్చండి. అండ్ వన్ మోర్ ఫ్యాక్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కువగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మనము ఈ డ్రాప్ అవుట్ రేట్స్ నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా చూసాం. మనం అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మణిపూర్, సో ఇలాగా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో మనము ఈ డ్రాప్ అవుట్స్ ని ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అనేక కారణాలు దీనికి కారణం అవ్వచ్చు. బట్ ఈ సెకండరీ స్థాయిలోని డ్రాప్ అవుట్ రేట్స్ లో నార్త్ ఈస్టర్న్ ఇండియాలోని 5 రాష్ట్రాలు ఉన్నాయనేది ఇక్కడ ఆందోళన కలిగించే అంశం. ఈ గణాంకాలను మనము యూడైస్ ప్లస్ నివేదిక 2023-24 ద్వారా తీసుకోవడం జరిగింది అండి. ఈ యూడైస్ ప్లస్ సర్వే అనేది వన్ ఆఫ్ ద ప్రీమియం సర్వే, భారతదేశంలోని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరిగే ఒక సర్వే అండి. ఇది ఆన్లైన్ డేటా కలెక్షన్ ఫ్రమ్ స్కూల్స్ ద్వారా ఈ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈ సర్వే యొక్క పారామీటర్స్ని మనం చూస్తే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టీచర్స్, ఎన్రోల్మెంట్, ఎగ్జామినేషన్ రిజల్ట్స్, ఇట్లాగా అనేక పారామీటర్స్ని ఆధారంగా చేసుకుని ఈ సర్వేని నివేదిక ప్రిపేర్ చేస్తూ ఉంటారు. దానిలోని గణాంకాల ఆధారంగా మనకి ఈ డ్రాప్ అవుట్ రేట్స్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాలని ఇక్కడ చూడవచ్చండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, క్రిప్టో కరెన్సీకి జాతీయ స్థాయి ప్రాధాన్యం, ఆ దిశగా 20వ తేదీన ట్రంప్ నిర్ణయం. సో మనకి 20వ తేదీన అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతల్ని స్వీకరిస్తూ ఉన్నారు. సో ఆ రోజు క్రిప్టో కరెన్సీకి జాతీయ స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చేలాగా కొన్ని నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది అని ఒక నివేదిక పేర్కొంది. బ్లూంబర్గ్ కథనం అనేది దీనికి సంబంధించిన డీటెయిల్స్ని వెల్లడించింది. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ అడ్వైజరీ కౌన్సిల్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఈ నివేదిక పేర్కొంది. ట్రంప్ మరియు ముఖ్యంగా ట్రంప్ యొక్క స్నేహితుడు ఎలాన్ మస్క్ ఈ క్రిప్టో కరెన్సీకి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉండడంతో దీనిని జాతీయ స్థాయిలో ముందుకు తీసుకువెళ్లే ఆలోచనలో వాళ్ళిద్దరూ ఉన్నట్లు ఈ బ్లూంబర్గ్ నివేదిక అనేది పేర్కొంది అండి. అయితే ఇండియన్ కంటెక్స్ట్ లో మనము ఈ క్రిప్టో కరెన్సీ యొక్క లీగాలిటీ అనేది చూస్తే భారతదేశంలో క్రిప్టో కరెన్సీస్ కి లీగాలిటీ లేదు. కానీ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ఏర్పాటు చేయడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తూ ఉంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది ఇంపార్టెంట్. మనకి సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ అనేది ఎలక్ట్రానిక్ ఫార్మ్ ఆఫ్ ఫియట్ మనీగా చెప్పవచ్చండి. అంటే మనము భారతదేశంలో కావచ్చు, ఇతర దేశాలలో కావచ్చు, ఫియట్ మనీ, చలామణిలో ఉండే మనీ డిజిటల్ రూపమే మనము ఈ సిబిడిసి గా చెప్పుకోవచ్చు. అయితే క్రిప్టో కరెన్సీ యొక్క మెకానిజం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ టైప్స్ని బట్టి, లైక్ బిట్ కాయిన్ అయితే మనము ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద, ఇలా వివిధ రకాల మెకానిజమ్స్ మీద అది ఆధారపడి ఉంటుంది. డిజిటల్ కరెన్సీ అనేది రెగ్యులేటెడ్ బై ఏ సెంట్రల్ బ్యాంక్, అంటే భారతదేశంలో చూస్తే ఆర్బీఐ ద్వారా అది రెగ్యులేట్ చేయబడుతుంది. క్రిప్టో కరెన్సీ అనేది కంప్లీట్లీ డీసెంట్రలైజ్డ్ అండ్ అన్రెగ్యులేటెడ్. ఏ విధమైన ప్రభుత్వం యొక్క రెగ్యులేషన్ ఇందులో ఉండదు. డిజిటల్ కరెన్సీస్ అనేవి స్టేబుల్గా ఉంటాయి. ఎందుకు? ఈ గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉంటుంది కాబట్టి స్టేబుల్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా వైడ్ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది. ఏ దేశంలోనైనా ఇవి చలామణి అవుతాయి. కానీ క్రిప్టో కరెన్సీస్ అనేవి కొన్ని దేశాలలో చలామణి అవ్వవు, యాక్సెప్టెన్స్ అనేది ఉండదు. డిజిటల్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి సెండర్, రిసీవర్ అండ్ బ్యాంక్కి మాత్రమే తెలుస్తాయి. ప్రైవసీ అనేది మెయింటైన్ చేయబడుతుంది. కానీ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ అనేవి పబ్లిక్లీ అవైలబుల్, ఎందుకంటే డీసెంట్రలైజ్డ్ లెడ్జర్లో అవి మనకి రికార్డ్ అవుతూ ఉంటాయి కాబట్టి పబ్లిక్గా అవైలబుల్గా ఉంటాయి. అండ్ ప్రైవసీ అనేది మనము ఇక్కడ కోల్పోతాం. బట్ ఇక్కడ మేజర్గా ఇవి ట్యాంపర్ ప్రూఫ్గా చెప్పుకోవచ్చు. అంటే
పబ్లిక్లీ అవైలబుల్ అయినా కానీ అందరూ ట్యాంపర్ చేయడానికి అవకాశం ఉండదు. ఎందుకు? క్రిప్టో కరెన్సీస్ ఆర్ సెక్యూర్డ్ బై ఎన్క్రిప్షన్. దానికి ఒక పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఆ ఎన్క్రిప్షన్ కీ ఉన్నదో వాళ్ళు మాత్రమే దానిలోకి ఎంటర్ అయ్యి డేటాని ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. బట్ పబ్లిక్గా ఎవరైనా డేటాని చూడవచ్చు, కానీ ఎంటర్ చేయడం మాత్రం ఎన్క్రిప్షన్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే డిజిటల్ కరెన్సీ అనేది స్ట్రాంగ్ పాస్వర్డ్ అవసరం అవుతుంది. యాప్స్, డిజిటల్ వ్యాలెట్స్ ఇలాంటి వాటి ద్వారా దానిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఇవి మనం మేజర్ డిఫరెన్సెస్గా చెప్పుకోవచ్చు అండి సిబిడిసికి, క్రిప్టో కరెన్సీకి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. విశాఖ ఉక్కుకు 11,440 కోట్ల ప్యాకేజీ. సో రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయకుండా 11,440 కోట్ల ప్యాకేజీని అందించడం ద్వారా దానిని రివైవ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దామండి. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్లాంట్ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యంతో నడిపేందుకు 11,440 కోట్ల ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దీనిని ఆమోదించింది. ఈ టోటల్ 11,440 క్రోర్స్ ప్యాకేజ్లో 10,300 క్రోర్స్ ఈక్విటీ క్యాపిటల్ గాను, 1,140 క్రోర్స్ అనేది వర్కింగ్ క్యాపిటల్ లోన్ గాను, మనకి 7% నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ గా సమకూరుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈక్విటీ క్యాపిటల్ కి వర్కింగ్ క్యాపిటల్ లోన్ కి డిఫరెన్స్ మనం ఇక్కడ చూస్తే, వర్కింగ్ క్యాపిటల్ లోన్ అనేది షార్ట్ టర్మ్ యూసేజ్ కోసం, అంటే జీతభత్యాలు చెల్లించడము, డే టు డే అడ్మినిస్ట్రేషన్ కోసము ఉపయోగిస్తారు. అయితే ఈక్విటీ క్యాపిటల్ అనేది లాంగ్ టర్మ్, ఎస్పెషల్లీ కంపెనీ యొక్క ఎక్స్పాన్షన్ కోసము ఉపయోగించేదానిని ఈక్విటీ క్యాపిటల్ అని పిలుస్తారు. సో మనకి ఈక్విటీ క్యాపిటల్ ఇక్కడ 10,300 క్రోర్స్ అయితే వర్కింగ్ క్యాపిటల్ లోన్ అనేది 1,140 క్రోర్స్గా చూడవచ్చండి. ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన ఈ ప్రతిష్టాత్మక సంస్థను నిలబెట్టడానికే ఈ ప్యాకేజీ ప్రకటించాము అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారు ప్రకటించారు. అందువల్ల ఇకపై విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అన్నదే ఉండదు అని ఆయన భరోసా ఇచ్చారు. ప్రైవేటీకరణ ఉండకూడదనే లక్ష్యంతోనే ఈ కసరత్తు అంతా చేసినట్లు ఆయన చెప్పారు. అండ్ ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద స్టీల్ సెక్టార్ని మనం ఇక్కడ చూస్తే మెజరింగ్ ప్రోగ్రెస్గా మనము స్టీల్ సెక్టార్ని చెప్పుకోవచ్చు. అంటే ఈ ఉక్కు పరిశ్రమ అనేది ఒక మెజరింగ్ గ్రోత్గా చెప్పుకోవచ్చు అండి. అండ్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ చూస్తే స్టీల్ సెక్టార్ ఇండస్ట్రీ అనేది మనకి సుమారు 2% ఇండియా జీడిపికి 2% కంట్రిబ్యూషన్ అనేది చూడవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఈ స్టీల్ సెక్టార్లో మనము ఎక్కువగా చూడవచ్చండి. అండ్ ఇండియాలోని మేజర్ స్టీల్ ఇండస్ట్రీస్ యొక్క లొకేషన్స్ని మనం చూస్తే బొకారో అండ్ జంషెడ్పూర్ మనము జార్ఖండ్లో చూడవచ్చండి. అండ్ దుర్గాపూర్, బర్న్పూర్ ఇండస్ట్రీస్ని మనము వెస్ట్ బెంగాల్లో చూడవచ్చు. రూర్కెలా ఒడిశా, భిలాయి ఛత్తీస్గఢ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రప్రదేశ్, భద్రావతి స్టీల్ ప్లాంట్ కర్ణాటక, సేలం స్టీల్ ప్లాంట్ అనేది తమిళనాడు, అండ్ చంద్రపూర్ స్టీల్ ప్లాంట్ అనేది మనము మహారాష్ట్రలో చూడవచ్చు. ఇవన్నీ కూడా భారతదేశంలోని మేజర్ స్టీల్ ఇండస్ట్రీస్ లొకేషన్స్గా మనం చూడవచ్చండి. ఇక్కడ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మహిళలకు వేధింపులు, చిన్నారులపై దాడులు. ప్రతిరోజు 20 గృహహింస, 7 పోక్సో కేసులు. గతేడాది హెల్ప్ లైన్ సఖీలలో 12,000కు పైగా కేసులు నమోదు. సో తెలంగాణ యొక్క మహిళా శిశు సంక్షేమ శాఖ గణాంకాలు వీటి గురించి వెల్లడిస్తూ ఉన్నాయండి. ఈ డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఈ గణాంకాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నుంచి నవంబర్ వరకు 11 నెలల కాలంలో మహిళలపై గృహహింస కేసులు మనకి ఎక్కువగా నమోదైతే, చిన్నారులపై పోక్సో కేసులు సెకండ్ ప్లేస్లో ఎక్కువగా నమోదయ్యాయండి. ఇక్కడ చూడండి, గతేడాది నమోదైన కేసుల్లో గృహహింస కేసులు 6,554 ఉన్నాయి. అండ్ పోక్సో కేసులు 2,434 ఉన్నాయి. బాల్య వివాహం 189 కేసులు, అపహరణలు 1,237, సైబర్ నేరాలు 239, వరకట్న వేధింపులు 320, అత్యాచారం కేసులు 8, లైంగిక వేధింపుల కేసులు 11, మహిళల అక్రమ రవాణా కేసులు 12, ఇతర నేరాలు 1,750. సో ఈ విధంగా మహిళలు, చిన్నపిల్లలపై వివిధ నేరాల గురించి గణాంకాలు వెల్లడించడం జరిగింది. అలానే జిల్లాల వారీగా మనము మహిళలు శిశు సంక్షేమ శాఖ యొక్క గణాంకాలని చూస్తే, హైదరాబాద్లో 1,079 కేసులు నమోదయ్యాయి, రంగారెడ్డిలో 946 కేసులు, మేడ్చల్ మల్కాజ్గిరిలో 793 కేసులు, నిజామాబాద్లో 496 కేసులు,
నల్గొండలో 462 కేసులు. సో బాగా అభివృద్ధి చెందిన డెవలప్డ్ జిల్లాగా మనం చెప్పుకునే హైదరాబాద్లో 1079 కేసులు ఇక్కడ నమోదైనట్టు మహిళా శిశు సంక్షేమ గణాంకాలు తెలియజేస్తున్నాయండి. అంటే ఇక్కడ రెండు విషయాలు అబ్జర్వ్ చేయవచ్చు. ఎందుకంటే రిపోర్టింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇక్కడ ఈ నాలెడ్జ్ ఇలాగా కేసుల మీద రిపోర్ట్ చేయవచ్చు అనే ఒక నాలెడ్జ్ ఉండడం వలన కూడా హైదరాబాద్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడానికి ఒక కారణంగా చెప్పవచ్చు. అండర్ రిపోర్టింగ్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ కేసుల సంఖ్య పెరగకపోవచ్చు. అండ్ అత్యల్ప కేసులు ఉన్న జిల్లాలు చూడండి, కొమరం, ఆసిఫాబాద్, జయశంకర్, భూపాలపల్లి, జనగామ, మూలుగు, మంచిర్యాల జిల్లాలు. సో ఇట్లాంటి వాటిల్లో అండర్ రిపోర్టింగ్ ఉండవచ్చు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఉన్నా కానీ అది రిపోర్ట్ చేయడానికి ముందుకు రాకపోవడం కూడా ఒక సమస్యగా చెప్పుకోవచ్చు అండి. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ మనం చూస్తే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్కు తాత్కాలికంగా బాధ్యతలు అప్పగిస్తూ 2025 జనవరి 14న రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. సో యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా మనకి ఈ సుజయ్ పాల్ గారిని నియమించడం జరిగింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 223, సో ఆర్టికల్ 223 ప్రకారం యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని నియమించే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుందండి. ఎప్పుడు చీఫ్ జస్టిస్ స్థానం వేకెంట్గా ఉన్నా లేదా ఆబ్సెన్స్లో ఉన్నా అతని స్థానంలో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ని నియమించే అధికారం ప్రెసిడెంట్కి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే 62 సంవత్సరాల ఏజ్ గ్రూప్ అనేది దాటకూడదు. అంటే 62 సంవత్సరాల వయసు లోపు ఉన్న వ్యక్తుల్ని మాత్రమే నియమించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్ వన్, అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి మరియు జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లను ప్రధాని నరేంద్ర మోడీ 2025 జనవరి 15న జాతికి అంకితం చేశారు. ముంబైలోని నేవల్ డాక్యార్డ్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇక్కడ గత 10 ఏళ్లలో 2014-24 కాలంలో 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములు నౌకాదళంలోకి చేరాయని మనం చూడవచ్చు. అయితే చైనాతో కంపేర్ చేస్తే యావరేజ్ మనం చూస్తే చైనాలో ప్రతి ఏటా 14 ఈ వార్షిప్స్ అనేవి కమిషన్డ్ అవుతూ ఉంటాయి. భారతదేశంలో ఆ సంఖ్య 4గానే పరిమితమైంది. నెక్స్ట్ వన్, దేశంలోని వివిధ ప్రాంతాలలో 2024లో సంభవించిన ప్రకృతి వైపరీత్యాల వలన 2400 మంది మరణించారు అని వార్షిక వాతావరణ నివేదిక 2024 వెల్లడించింది. ఉరుములు, పిడుగుపాట్లతో సుమారు 1280 మంది ప్రాణాలు కోల్పోయారని ఈ నివేదిక పేర్కొంది. అండ్ నెక్స్ట్ వన్, భారత వాతావరణ విభాగం IMD ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అనేది 2025 జనవరి 15 నాటికి 150 వసంతాలు పూర్తి చేసుకుంది. దీనిని 1875లో అవిభక్త భారతదేశంలో ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఇండియాగా కూడా చెప్పుకోవచ్చు. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.